పూర్వం రాక్షసుల బారి నుండి ఈ భూమిని రక్షించడానికి ఆదిశక్తి అమ్మవారి దేహం నుండి 7 స్వరూపాలు ఉద్భవించాయి. వీరినే సప్తమాతృకలు అంటారు. ఈ సప్తమాతృకల్లో ఒకరే వారాహీదేవి. ఈ అమ్మవారి రూపం దివ్యమైన నల్లని కాంతితో, వారాహ ముఖంతో, శంఖం, చక్రం, నాగలి, రోకలి మరియు అభయవరదాలతో భక్తులను అనుగ్రహిస్తుంది. ఈమెను లక్ష్మీ స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీ స్వరూపంలో కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. సాధారణంగా ఏ దేవుళ్ళనైనా మనం ప్రాతకాలంలో కానీ, ఉదయం పూట లేదా సంధ్యా సమయంలో పూజిస్తాం. కానీ ఈ వారాహి అమ్మవారిని కేవలం రాత్రి సమయంలో మాత్రమే తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు. ఈ అమ్మవారి ఆలయాలు కూడా పగటిపూట మూసివేయబడి ఉంటాయి. అయితే ఈ వారాహి అమ్మవారు ఎలా జన్మించారు? ఎందుకని రాత్రి సమయంలో మాత్రమే ఈమెను పూజిస్తారు?